హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి నచ్చితే. ఈ రోజు నుంచి మా అమ్మాయికి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇవాళ నుంచి నా అసలైన రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. మదర్ ఆఫ్ 2 కిడ్స్. ఇది వరకు అయితే లక్కీ ఒక్కరితే కాబట్టి హ్యాపీగా ఉండేది. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంది, కాకపోతే కొంచెం హడావిడిగా ఉంటుంది మార్నింగ్ అనేది. సో ఇవాళ నుంచి లక్కీకి స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు హాలిడేస్ కాబట్టి తనేమో కొంచెం లేట్గా నిద్రపోవడం అది అలవాటు అయిపోయింది అనమాట. ఇక నుంచి తొందరగా లేవాలి. సో ఇప్పుడైతే తనని లేపేసి వచ్చాను. ఇంకా నేనైతే ఫస్ట్ లేవగానే బాల్కనీలోకి వచ్చి ముందు మిగతా వ్యూ అంతా చూస్తాను. ఎందుకంటే అది మనకి ప్లెజెంట్ మూడ్ని ఇస్తుందన్నమాట. ఎప్పుడు ఈ హడావిడిలో పడిపోవడం, వంట, ఇంట్లో మిగతా రొటీన్ ఇదంతా, బట్ బయట ఒకసారి వెళ్ళి ప్రపంచాన్ని మార్నింగ్ చూస్తే చాలా బాగుంటుంది కదా. ఎంత బాగుంటుందని నాకు ఇవాళ తెలిసింది. నేను కొంచెం లేట్గా లేస్తాను హాలిడేస్ కాబట్టి. అయితే అప్పటికే కొంచెం ఎండెక్కుతుంది అనమాట. కానీ ఇవాళ మబ్బు వేసి ఉంది. సో ఇవాళ బయటికి వెళ్తే బర్డ్స్ సౌండ్ కూడా వినిపించింది. చాలా హాయిగా అనిపించింది. నేను ఇలాగే ప్రతిరోజు లేచిపోతాను అని అనను అస్సలు. ఎందుకంటే నేను అంత మంచి బంగారు తల్లిని కాదు. ఎందుకంటే నాకు విష్ణుతో రాత్రి అంతా నిద్ర ఉండదన్నమాట. సో కొంచెం లేట్గానే లేస్తాను. 5 అలా లేచిపోయి చక్కగా స్నానం చేసేసి దీపారాధన చేసేసుకుందాం అని అనుకుంటాను. కానీ ఎప్పటికప్పుడు అస్సలు అవ్వదు. ఇది వరకు అయితే మంచిగా పాతింట్లో ఉండేటప్పుడు నా వ్లాగ్స్ అవి మీరు చూసే ఉంటారు కదా. సో అప్పుడైతే బాగా అయిపోయేది నా పనులన్నీ కూడా. ఇప్పుడైతే బాగా డిలే అవుతుంది. నాకు కూడా అలా అలవాటు అయిపోయింది కూడా. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఆ తర్వాత అయితే కాఫీ పడుతున్నా. ముందు మా హస్బెండ్కి కాఫీ ఇచ్చేస్తే ఆయన స్నానం కలిపోతారు. ఇంకా లక్కీని లేపేసి స్నానానికి పంపించేయాలి. ఆ తర్వాత వచ్చిన తర్వాత జడ వేయడం అవన్నీ నేను చేస్తాను. మిగతా పనులన్నీ అది చేసేసుకుంటుంది. మార్నింగ్ బయట వ్యూ చూస్తూ ఇలా వేడివేడిగా కాఫీ తాగాలని ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి. నాకు కూడా అనిపిస్తుంది. బట్ అంత టైం ఉండదు నాకు ఎలా ఉంటుందంటే మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఇంకా లక్కీ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగేదాన్ని ఇంతకుముందు. కానీ ఇప్పుడైతే అసలు కాఫీ తాగడానికి టైమే ఉండదు. ఎందుకంటే మా విష్ణు ముందు లేచేస్తాడు. సో వాడు లేచిన వెంటనే ఇంకా గబగబా స్నానాలు చేయించడం, రెడీ చేయించడం, తర్వాత మళ్ళీ పాలు పట్టాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాఫీ తాగే టైం అసలు నాకు ఇవ్వట్లేదు అనమాట. సండే ఒక్కరోజే కుదురుతుంది. ఇంకా మిగతా రోజులు ఏంటంటే నేను మార్నింగ్ కాఫీ తాగనులేండి. ఏదో ఒక డీటాక్స్ వాటర్ ఏదో ఒకటి తాగేస్తాను. జీరా వాటర్ కానీ సోంపు వేసిన వాటర్ కానీ ఇలా తాగుతాను. ఇవాళ అయితే కొంచెం మబ్బుగా ఉందన్నమాట. నిన్న రాత్రి ఫుల్గా వర్షం పడింది. అంటే 2 o'clock అలా స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడైతే బయట ఇలా ఉంది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇలా ఏమైనా పాటలు అయితే వింటాను. అన్నమాచార్య సంకీర్తనలు ఎక్కువగా వింటూ ఉంటాను. అందులో ప్రియా సిస్టర్స్ అలాగే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన పాటలు ఎక్కువ వింటాను. బాగా నచ్చుతాయి నాకు. అలాగే సుబ్బలక్ష్మి గారు విష్ణు సహస్రనామం చాలా బాగుంటుంది. సో మూడుని బట్టి ఏదో ఒక రోజు ఏం వినాలి అని ఆలోచించుకుని అదైతే ప్లే చేసుకుంటాను. మొబైల్లో పెట్టుకుంటున్నాను. ఇదివరకు టీవీలో పెట్టుకునేదాన్ని. అయితే టీవీలో పెట్టుకోవడం వలన మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. అంటే లక్కీకి కానీ మా బాబుకి కానీ మా హస్బెండ్కి కానీ. సో వాళ్ళ మూడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అంత పెద్ద సౌండ్ ఎందుకు పెట్టావు అది ఇది అంటూ ఉంటారు. అలాగే వీడైతే లేచిపోతూ ఉన్నాడు అనమాట ఆ సౌండ్కి. అందుకే నేను నా వంటగదిలో నాకు వినిపించినంత మాత్రాన అంతే సౌండ్తో పెడతాను అనమాట. సో బాగుంటుంది. వెనకాతలు అది ప్లే అవుతూ ఉంటే ఇలా వంట చేస్తూ ఉంటే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇవాళ అయితే మామిడికాయ పప్పు ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నా. లక్కీగా అయితే కొంచెం పులిహార చేస్తున్నా అనమాట. సో పులిహార పెట్టమంది. రోజు ఇడ్లీ ఊతప్పం ఇవన్నీ రొటీన్గా ఉన్నాయి, వద్దు నాకు పులిహార పెట్టు అందనమాట. లెమన్ రైస్ చేస్తున్నా. మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది కదా. అంటే మామిడి పళ్ళు కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఇంకో వారం 10 రోజులు దొరుకుతాయేమో. అవి కూడా కొంచెం చూసుకుని తినాలి. ఏమి
ఏమి పడుకోవచ్చు కదా. నువ్వు కూడా స్కూల్కి వెళ్తావా నువ్వు? ఏంటి కొంచెం పండువాటం వచ్చినట్టు అనిపించింది కానీ ఓకే బాగానే ఉంది పప్పు. ఇంకా లక్కీకి అయితే లెమన్ రైస్ చేసేసాను, తనకైతే బాక్స్లో పెట్టేశాను. ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ డే స్కూల్ కదా, కొంచెం ఎగ్జైట్గా ఉంది, ఇంకా భయంగా కూడా ఉంది తనకి. చాలా రోజులు హాలిడేస్ ఉండిపోవడం వల్ల పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తారు కదా. సో లక్కీ అలా ఏడవడం అలా ఏం చేయదు కానీ కొంచెం డల్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మామిడికాయ పప్పు చాలాసార్లు నేను షేర్ చేశాను మీ అందరికీ, అందుకే ఇంకా ఇక్కడ పెద్దగా ఏం చూపించట్లేదు. ఫస్ట్ అయితే దానికి పోపు వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత అందులో మామిడికాయ ముక్కలన్నీ వేసేసి ఉప్పు పసుపు వేస్తే చక్కగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఆ తర్వాత ఉడికించుకున్న పప్పులో వేసేసుకుని ఇంకొంచెం సేపు మరిగించాలి, అంతే. ఇంకా ఆలు ఫ్రై అయితే చేసేసాను. ఇది మా హస్బెండ్కి బాక్స్లో పెడుతున్నా. ఇంకా స్కూల్ ఫస్ట్ రోజే కాబట్టి యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, అంతగా ఏం పట్టించుకోరనమాట. సో అందుకని చెప్పి నార్మల్ డ్రెస్లోనే వెళ్తుంది. ఇంకా నా పర్సనల్ పనులు ఏమున్నా కూడా నేను బిలో 8:30లోగానే చేసుకోవాలి. ఎందుకంటే విష్ణు ఒకసారి లేచిన తర్వాత వాడు పడుకోవడం చాలా కష్టం. వాడు పడుకున్నా కూడా నేను కొంచెం భయపడుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే మంచం మీద నుంచి పడిపోయాడని లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా. సో ముందుకి ఎడ్జ్లోకి వచ్చేస్తున్నాడు, అలానే కింద పడుకోబెడితే తల గుద్దేసుకుంటున్నాడు అనమాట. సో అందుకని చెప్పి నేను జాగ్రత్తగా ఉంటున్నా, వాడిని కనిపెట్టుకునే ఉంటున్నాను. మిగతా పనులేమీ అవ్వవు నాకు. లక్కీ మళ్ళీ ఇవాళ 2 days హాఫ్ డేస్ అనమాట. మండే నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అవుతుంది స్కూల్ అనేది. సో హాఫ్ డేస్ కాబట్టి తను ఇంటికి వచ్చేసిన తర్వాత విష్ణుని అయితే ఆడిస్తుంది. సో బాగా ఆడిస్తుందిలేండి, మంచిగా నవ్విస్తుంది, ఆడిపిస్తుంది, మంచిగా కేరింగ్గా చూసుకుంటుంది అనమాట. సో తను అలా చూసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ మిగతా పనులన్నీ చేసుకోగలుగుతున్నాను. ఇంకా మండే నుంచి అయితే అవ్వదు, ఎందుకంటే ఫుల్ డే స్కూల్స్ పెట్టేస్తారు కాబట్టి కొంచెం నేనే అడ్జస్ట్ చేసుకోవాలి నా టైంని. ఇంకా నా బట్టలు ఎప్పుడు కూడా ఈవినింగే ఆల్మోస్ట్ ఆరేయడం అవుతుంది. మార్నింగ్ విష్ణు ఉంటాడు కాబట్టి కుదరదు అనమాట. సో వాడు పడుకున్నప్పుడు ఆరేద్దామన్నా కూడా ఇందాక చెప్పాను కదా నా ప్రాబ్లం ఏంటో. సో ఇప్పుడైతే బట్టలన్నీ ఆరేసేసి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:15 అలా అవుతుందన్నమాట. సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు. వచ్చిన వెంటనే ఆకలిస్తుంది, ఏమైనా చేయమన్నారు. సో బ్రెడ్ ఉంది ఇంట్లోని, దాంతో కార్న్ పాలక్ శాండ్విచ్ చేస్తున్నాను. ఇది వరకు చాలా రోజుల క్రితం ట్రై చేశాను అనమాట, బాగా వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఒక 1 year అలా అయిపోయినట్టుంది. సో ఇది చాలా ఈజీ, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం మైదా అవసరం అవుతుంది. ఇష్టం లేకపోతే కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పాలక్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, బాగా కడిగేసుకున్నాక. అలాగే కార్న్ కూడా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మూకుడులో కొంచెం ఆయిల్, 1 స్పూన్, అందులో హాఫ్ అనమాట అలా వేసుకోవాలి. ఎక్కువే అవసరం ఉండదు దీనికి. వేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న కార్న్ ఉంది కదా, వాటిని అయితే వేసేసుకోవాలి. అది కొంచెం వేగించాలి, మరి ఎక్కువసేపు అవసరం లేదు. 1 minute అలా వేయించేసుకుని అందులో మనం తరిగి పెట్టుకున్న పాలక్ అయితే వేసేసుకోవాలి, పాలకూర. సో దాన్ని వేసుకున్నాక బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నా దగ్గర అయిపోయాయని మామూలు కారమే వేస్తున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి అవసరం అవుతుంది. ఇందులో ఆయిల్ ఏమి ఎక్కువ వేయడం లేదు కాబట్టి బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ వాడితే కనుక ఇది హెల్త్కి చాలా మంచిది ఈ రెసిపీ. బట్ నేనైతే మామూలు నార్మల్ బ్రెడ్డే యూస్ చేస్తున్నాను. ఇక్కడైతే 1 స్పూన్ వరకు మైదా తీసుకున్నాను. దాన్ని 1/2 minute అలా వేయించేసి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత అయితే మిగతా ఇంగ్రీడియంట్స్తో కలిపేసాను దాన్ని. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇందులో పాలు వేసుకోవాలి. పాలు వేసుకుంటే కొంచెం మనకి అది వైట్ సాస్ ఉంటుంది కదా, అలా వస్తుంది అన్నమాట. సేమ్ రెసిపీ మనం పాస్తాతో కూడా చేసుకోవచ్చు. పాస్తా ఉడికించి ఇందులో వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఇందులో నేను పాలు వేస్తున్నాను. పాలు వేసుకున్నాక కూడా బాగా 1-2 నిమిషాల సేపు బాగా కలిపేసుకొని కొంచెం ఉడికే వరకు ఉంచుకుంటే కమ్మదనం అంతా వాటికి పడుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట.
ఇంకా ఇందులో నేను కొంచెం మిరియాల పొడి వేసాను, అలాగే పిజ్జా సీజనింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే వేస్తున్నా. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కోసం కూడా. అలాగే ఈ టైంలోనే మనం ఇందులో చీజ్ వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే ఎక్కువ చీజ్ వాడట్లేదు కాబట్టి అందులో వేయలేదు. బ్రెడ్ మీద కొంచెం తురిమేసి వేసుకున్నాను. చిన్నప్పుడు బ్రెడ్ ఎక్కువ ఇష్టంగా తినేదాన్ని, ఇప్పుడైతే అంత ఇష్టపడట్లేదు, తప్పక తింటున్నా అంతే. నాకు చిన్నప్పటి నుంచి బిస్కెట్లు కానీ లేకపోతే ప్యాకెట్ ఫుడ్ కానీ అలాగే చిరుతిళ్ళు ఉంటాయి కదా, అవి నచ్చవు. ఎప్పుడైనా ఆకలిస్తే సాలిడ్గా అన్నం లేదా చాట్ ఇలాంటివి ఇష్టం అనమాట, అవి పడిపోవాలి అంతే. మిగతా ఈ కుర్కురేలు కానీ లేసులు కానీ బింగోలు కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు నేను తినను. కేకులు ఇలాంటివి ఎప్పుడు నేను తినను, నాకు నచ్చవు అనమాట. ముందైతే బ్రెడ్ మీద బటర్ అప్లై చేసుకున్నాను రెండు వైపులా. ఆ తర్వాత కార్న్ మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. దాని మీద మనం చీజ్ అనేది కొంచెం తురిమి వేసుకుంటున్నాము. ఇష్టం లేకపోతే అలాగే ఇంట్లో లేకపోతే చీజ్ అనేది వేసుకోవాల్సిన అవసరమే లేదు, నార్మల్గా తిన్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత కొంచెం బ్రెడ్ కాల్చేటప్పుడు పెనం మీద కొంచెం బటర్ మళ్ళీ అప్లై చేస్తున్నా. ఆ తర్వాత పైన కూడా కొంచెం బటర్ అనేది రాసాను. సో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ శాండ్విచ్ అనేది. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే మార్నింగ్ నా స్టవ్ అయితే చూసారు కదా, చాలా మంచిగా క్లీన్గా ఉంది. ఆ తర్వాత వంట చేసి దోశలు అవన్నీ పోసేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇంకా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్, ఎందుకంటే నాకు కుదరట్లేదు అనమాట. ఫాస్ట్గా క్లీనింగ్ చేసుకోవడం అస్సలు కుదరట్లేదు. మార్నింగ్ చేస్తాను, లేదంటే నైట్ చేస్తాను. మధ్యలో మళ్ళీ క్లీన్ చేయడం అయితే నాకు కుదరదు అనమాట. సో ఇప్పుడైతే బ్రెడ్ అయితే కాలిపోయింది, మంచిగా రోస్ట్ అయింది. ఇప్పుడైతే శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇంకా ఇవాళ మా వారు వస్తూ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. కార్న్, అలాగే ఫస్ట్లో చూపించాను కదా, ఆయన తీసుకొచ్చిన తర్వాత కార్న్ తోట చేశాను. ఇంకా తర్వాత కరివేపాకు, అలాగే నిమ్మకాయలు, పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు, ఇంట్లో అయిపోయాయని. ఇంకా ఈ నేరేడు పళ్ళు సీజన్ ఇప్పుడు కదా, చాలా బాగుంటుంది. సంవత్సరానికి ఒకసారైనా ఇవి తినాలని అంటారు, షుగర్ వాళ్ళకి చాలా మంచిది. ఈ నేరేడు పళ్ళు మా ఇంట్లో తినే ఒకే ఒక వ్యక్తిని నేనే అనమాట. మా హస్బెండ్ కానీ లక్కీ కానీ నచ్చవి ఇవి. నేను అడగకుండా నా కోసం తీసుకొచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే అదొకటే. ఆయన వాళ్ళు తీసుకొచ్చారు. నేను అడగకుండా మీరు తీసుకొచ్చారా అంటే నీకు ఇష్టమైన నేనే తీసుకొచ్చాను అని చెప్పారు. అబ్బా, అది ఆ వస్తువు చాలా చిన్నదే అయినా కూడా ఫస్ట్ టైం ఆయన అలా తీసుకొచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లిల్లీ పువ్వులు చూసి చాలా రోజులు అయిపోయింది. సో వచ్చిన వెంటనే పువ్వులు అనేవి నేను ఒక్కొక్కసారి కవర్లో ఉంచేస్తాను, టైం కుదరకపోతే. ఇవాళ మా హస్బెండ్ విష్ణుని చూసుకుంటున్నారు కాబట్టి నేను చక్కగా ఇవన్నీ కూడా వెంటనే సర్దేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ అనేవి దూచేసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను. అవి మనకి ఒక 2 or 3 వీక్స్ వరకు కూడా ఉంటాయి పాడవకుండా. ఇంకా పువ్వులు అయితే ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటున్నాను. దానివల్ల మనకి పైన వాటర్ ఏమీ చేరకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు పువ్వులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ ఫ్రైడే అయితే ఈ లిల్లీ పువ్వులతో పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట. మంచిగా ఉన్నాయి కదా, సో ఎక్కువ కూడా ఉన్నాయి, చాలా మంచి స్మెల్ వస్తుంది అది ఎక్కడున్నా కూడా. ఇంకా ఇలా పువ్వులు వచ్చిన తర్వాత వీటిని రెక్కలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ రెక్కలను అయితే నేను ఉర్లీ బౌల్లో వేస్తూ ఉంటాను. బట్ ఇక్కడి నుంచి అయితే అవ్వదు, ఎందుకంటే విష్ణుకి పాకడం వచ్చేస్తుంది కాబట్టి వాడు అన్నీ పీకేస్తాడు. సో ఇలాంటివి కొన్ని రోజులు అయితే మా ఇంట్లో పెట్టడం అవ్వదు. సో ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్.